హాయ్ అండి. నమస్తే. రాపర్తి అనురాధ కళగారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు రెండవ భాగం. ఇక కథలోకి వెళితే, కాలం గడిచింది. కళ్యాణ్ ఆవేశాన్ని ఆలోచనగా మార్చుకుంటూ ఉన్నాడు. ప్రస్తుతం మరింత బలంగా ఇంకాస్త చురుగ్గా తనని తాను మెరుగుపరుచుకున్నాడు. కానీ అతని మదిలో ఆ ఆవేశం అలాగే పదిలపరుచుకుని ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాడు. అతడి కోరిక ప్రకారమే హైదరాబాద్కి ఏసీపీగా చార్జెస్ తీసుకున్నాడు. అతడి అన్న విజయ్ కూడా అదే ఊరిలో పోస్టింగ్ తీసుకున్నాడు. డిఎస్పీగా వాళ్ళు కోరుకున్న విధంగా ప్రస్తుతం పోలీస్ ఆఫీసర్లు అయ్యారు. విజయ్ కంటే మెరుగ్గా కళ్యాణ్ కొన్ని టెస్టులు పాస్ అయ్యి ఏసీపీ పోస్టింగ్కి అకాడమీ నుండే సెలెక్ట్ అయ్యాడు. ఆ వార్త తెలుసుకున్న సరోజ ఎంతో సంతోషంగా కొడుకుని దీవించింది. కొడుకుని యూనిఫారంలో చూసి ఆవిడ ఆనందం అంతా ఇంతా కాదు. కళ్యాణ్ అమ్మ కాళ్ళకి నమస్కరించి, నన్ను ఆశీర్వదించు అమ్మా అని అడిగాడు. ఆమె కొడుకుని ఆశీర్వదించి నుదుట కుంకుమ పెడుతూ ఒక్కటే మాట చెప్పింది, అన్యాయంకి శిక్ష పడాలి. అందుకోసం ఎంత కష్టమైనా ఇష్టంగా స్వీకరించు. న్యాయాన్ని గెలిపించు. కాకుంటే జాగ్రత్తగా మసులుకో. రాబందుల లోకం ఇది, మంచికి రోజులు కావు అని హెచ్చరిస్తూ ఆవిడ ఆజ్ఞ వేసింది. కళ్యాణ్ నవ్వుతూ, నా తల్లి దీవెన న్యాయం నా వెంట ఉన్నంత వరకు నాకు ఏం కాదు అని చెబుతుంటే అక్కడికి వచ్చిన విజయ్, పిన్ని, నీ కొడుకు ఎక్కడ ప్రమాదంలో పడతాడో అని స్పెషల్ రిక్వెస్ట్తో అక్కడి స్పెషల్ ఆఫీసర్ని కాకాపెట్టి ఇదే ఊరికి పోస్టింగ్ వేయించుకున్నాను. వీడిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. చచ్చే వరకు వీడికి నేను కాపలా, లేదంటే మన వాడిని ఆపగలమా అంటూ నన్ను కూడా దీవించు అని ఆశీర్వాదం అడిగాడు. ఆవిడ విజయ్ని కూడా దీవించి, నీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది. తమ్ముడికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను అని నాకు మాట ఇచ్చావు. అందుకే ఇన్ని ఇబ్బందులు పడి ఇక్కడే జాబ్ తెచ్చుకున్నావు. చాలా సంతోషంగా ఉంది. అక్కయ్య కూడా సంతోషపడుతుంది. ఇద్దరికీ స్వీట్స్ పెడతాను అని వంటగదిలోకి వెళ్ళింది. కళ్యాణ్ అమ్మ వెళ్ళాక విజయ్ మీద విరుచుకుపడుతూ, ఏంటి, నువ్వు నాకు కాపలా, నన్ను సేవ్ చేస్తావా? అందుకే ఇక్కడ పోస్ట్ వేసుకున్నావా? ఎవరికి పూలు పెడతావు? ట్రైనింగ్లో ఎన్నిసార్లు తిట్లు తిన్నావు? షూటింగ్లో లాస్ట్ ర్యాంక్వి నా దగ్గరే ఉంటే ఎవరు ఏమీ అనే ఛాన్స్ ఉండదు అని నీ ఎదవ తెలివితేటలు. మళ్ళీ కవరింగ్ ఒకటి. ముందే చెబుతున్నా, నా దగ్గర నసుగుడు పని చేయదు. తప్పు చేసింది ఎవడైనా కానీ అరెస్ట్ చేసి చట్టానికి పట్టించి తీరుతాను. గతంలో ఆపావు, కానీ ఇప్పుడు ఆపితే ఊరుకోను. నువ్వు కూడా నేను చెప్పిన విధంగా చేయాలి. ఓకే అని ఆర్డర్ వేశాడు. విజయ్ నవ్వుతూ, నువ్వు మారవురా నాయనా. ఏదో నీతో ఉంటే నాకు హెల్ప్ అవుతావు, నేను నీకు హెల్ప్ అవుతాను అనుకుంటే నాకు మరి కొంచెం తలనొప్పి అయ్యేలా ఉన్నావు అని గొణుకుతూ ఉంటే సరోజ వచ్చి వాళ్ళకి స్వీట్స్ తినిపించింది. కళ్యాణ్, సరే ఇంక వెళ్ళాలి అమ్మా అన్నాడు. విజయ్ మఠం వేసుకుని మిగిలిన స్వీట్స్ అన్నీ ఖాళీ చేసే పనిలో ఉన్నాడు. అది చూసి కళ్యాణ్ కోపంగా, రే ఏంట్రా, టైం అయింది, రా అని పిలిచాడు. విజయ్ విసుక్కుంటూ, ఉండరా, ట్రైనింగ్లో సరిగ్గా తిండే పెట్టలేదు, ఇప్పుడైనా కాస్త తినని అని అంటుంటే కళ్యాణ్ సీరియస్గా ఒక లుక్ ఇచ్చాడు. అంతే. విజయ్ నిట్టూరుస్తూ, వస్తున్నారా, చంపకు పిన్ని, మళ్ళీ వచ్చి తింటా అని అతడితో ముందుకు కదిలాడు. విజయ్ తల్లి తండ్రి ఊరిలో ఉన్నారు. ఇంకా వాళ్ళని కలవటానికి విజయ్ వెళ్ళనే లేదు. కళ్యాణ్ వెంటనే డ్యూటీ ఎక్కించాడు. వాళ్ళు క్రైమ్ డిపార్ట్మెంట్కి చేరుకున్నారు. వాళ్ళు అక్కడ అడుగు పెట్టగానే అక్కడి సిబ్బంది సెల్యూట్ చేస్తూ ఉన్నారు. కళ్యాణ్ అందరినీ అబ్జర్వ్ చేస్తూ గతంలో తన మీద అరిచిన ఇన్స్పెక్టర్, అతడి పేరు పారేష్, అతడి వైపు ఒక లుక్ వేసి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. అక్కడి కానిస్టేబుల్ చేత పెండింగ్ ఫైల్స్ తెప్పించుకుని అక్కడ క్రైమ్ హిస్టరీ చూస్తూ ఉన్నాడు. విజయ్ కూడా తనదైన తెలివితో అక్కడ కొన్ని కేసు వివరాలు తెలుసుకుంటూ ఉన్నాడు. వాళ్ళని చూసి ఎస్ఐ నిట్టూరుస్తూ కూర్చున్నాడు. అంతలో అతన్ని కళ్యాణ్ పిలిచాడు. ఇన్స్పెక్టర్ ఎంతో మర్యాదగా వచ్చి సెల్యూట్ చేశాడు. కళ్యాణ్ అతన్ని యగాదిగా చూసి గతాన్ని గుర్తు చేస్తూ ఒక్కటే మాట అన్నాడు, నేను నేరస్తులకు సపోర్ట్ రాను, వచ్చిన వాళ్ళని వదిలిపెట్టను. సో గతంలో ఏం చేశారు, ఎందుకు చేశారు అన్నీ తేలుస్తాను. ఏదైనా ఆధారం దొరికింది అంటే నా లిస్ట్లో ఫస్ట్ పేరు మీదే ఉంటుంది.
గుర్తించుకో అని చెప్పి పంపించాడు. అతడి నుండి క్లాస్ తీసుకుని బయటికి వస్తున్న ఇన్స్పెక్టర్ని విజయ్ చూసి, అయ్యిందా? వాడి అన్నని నేనే ఏదైనా మిస్టేక్ చేస్తే వాడు క్షమించడు. అలాంటిది ఆ రోజు తమరు అంత చేశారు. వదిలేస్తాడా? తాట తీస్తాడు. ఎందుకన్నా మంచిది, ఏవైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉంటే కట్ చేసుకో. నీ మంచిగా చెబుతున్నా అని హెచ్చరించి అతడికి వచ్చిన కొన్ని ఆర్డర్స్ పట్టుకుని కళ్యాణ్ క్యాబిన్కి వెళ్ళాడు విజయ్. వాళ్ళు ఆ ఆర్డర్స్ ప్రకారం ఒక కేసు విషయంపై 4 కానిస్టేబుల్ని వెంట పెట్టుకుని బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక ఇన్స్పెక్టర్ నీళ్ళ గ్లాసు ఖాళీ చేసి వెంకటరత్నం మనిషికి ఫోన్ చేసి, నాకు ఒక మొగుడు వచ్చి పడ్డాడు, వాడితో కష్టం, కాస్త జాగ్రత్తగా ఉండండి, కొంతకాలం నా సహకారం ఉండకపోవచ్చునని అన్నగారికి చెప్పండి, అలాగే వచ్చిన వాడి ట్రాన్స్ఫర్ సంగతి చూడమనండి అని చెప్పి తల పట్టుకుని కూర్చున్నాడు. అక్కడి హెడ్ ఇన్స్పెక్టర్ పరిస్థితి చూసి నవ్వుకుంటూ, మంచి పని అయ్యింది, వచ్చినవాడు మీ ఆట కట్టించేవాడిలానే ఉన్నాడు అనుకుంటూ ఉన్నాడు. కళ్యాణ్ మైండ్లో వెంకటరత్నం ఆట కట్టించాలి అని తిరుగుతూ ఉంది. అతడి టార్గెట్ వెంకటరత్నం అయినా కూడా నేరుగా అతడి మీదికి వెళ్ళటం వీలు పడదు అని ఆలోచించాడు. పవర్లో ఉన్నవాడిని సరైన ఆధారాలు లేకుండా ఏమీ చేయలేము అని ఆలోచించాడు. క్రైమ్ చేస్తున్నా ఎక్కడా అతడి ఆనవాళ్ళు లేకుండా వెంకటరత్నం జాగ్రత్త పడుతున్నాడు. ముందుగా అతడి అండర్లో ఉన్న నేరగాళ్ల ఆట కట్టించాలి అని ఫిక్స్ అయ్యాడు కళ్యాణ్. మొత్తం వెంకటరత్నం క్రైమ్ హిస్టరీ అంతా తెలుసుకుని అతడి కోసం అక్కడ నేరాలు చేస్తున్న ఒక్కొక్కడి ఆట కట్టిస్తూ ఖాళీగా ఉన్న పోలీస్ స్టేషన్ సెల్లు అన్నిటినీ ఫుల్ చేశాడు. కొంచెం కొంచెంగా వెంకటరత్నం అవినీతికి గండిపడుతూ వస్తుంది. అతడి ఇల్లీగల్ కార్యకలాపానికి అంతరాయం నెలకొంటుంది. అలాగే ఏసీపీ కళ్యాణ్ గొప్పతనం నగరం అంతా పాకింది. ఎలాంటి కంప్లైంట్ అయినా 24 గంటల్లో సాల్వ్ చేస్తూ పేదవారికి అండగా నిలుస్తున్నాడు అతడు. ఏసీపీ కళ్యాణ్ అంటే రౌడీలు గూండాలు భయపడేటట్టు చేస్తున్నాడు. విజయ్ కూడా క్లిష్టమైన కేసులు శక్తితో కాకుండా యుక్తితో చాలా ఈజీగా సాల్వ్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ ఉన్నాడు. అన్న తమ్ముడు మంచి ఫామ్లో ఉన్నారు. వెంకటరత్నం అనుచరులు చాలామంది జైల్లో లేదా హాస్పిటల్లో ఉన్నారు. అదంతా చూస్తూ వెంకటరత్నం మండిపడుతూ వెంటనే ఆ కళ్యాణ్ని ట్రాన్స్ఫర్ చేయాలి అని, అరెస్ట్ అయిన తన మనుషులని రిలీజ్ చేయాలి అని హోమ్ మినిస్టర్ని డిమాండ్ చేస్తున్నాడు. కానీ సరైన రీజన్ లేకుండా వాడిని ఏం చేయలేమో. ప్రస్తుతం ప్రజల్లో వాడికి మంచి పేరు ఉంది. త్వరలో ఎలక్షన్స్, ఈ టైంలో మనం జనం దగ్గర చెడ్డ అవ్వకూడదు, కొంత సమయం ఓపిక పట్టమని ఆపాడు మినిస్టర్. కానీ వెంకటరత్నం ఎలా అయినా వాడిని అడ్డు తొలగించాలి అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. అతడి ఇల్లీగల్ బిజినెస్ పార్ట్నర్ నాయక్కి విషయం చేరవేశాడు. వెంకటరత్నం ఏసీపీ కళ్యాణ్ అడ్డు తొలగించమని అతడు ఆ పనిలో ఉన్నాడు. ఇవన్నీ కళ్యాణ్కి తెలుస్తూనే ఉన్నాయి. బట్ ఇంతవరకు అతడు నేరుగా వెంకటరత్నంని మీట్ అవ్వలేదు. అసలు ఈ నేరాలు అన్నీ అతడు చేయిస్తున్నట్లు తనకు తెలియదు అన్నట్టే ఉన్నాడు. అతడికి ఉన్న గట్స్ చూసి పై అధికారి ఎంతో మెచ్చుకుని కొన్ని జాగ్రత్తలు కూడా జారీ చేశారు. అందుకే కళ్యాణ్ వెంకటరత్నం విషయం ప్రత్యేక జాగ్రత్త వహిస్తూ వస్తున్నాడు. అతడు డ్యూటీలో జాయిన్ అయ్యి 6 నెలలు అయ్యింది. అంతే, సిటీ మొత్తాన్ని గడగడలాడిస్తున్నాడు. ఏసీపీ కళ్యాణ్గా కాకుండా ఏసీపీ సింగం అని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడి యూత్ అంతా అతన్ని ఏసీపీ సింగం అని అంటూ ఉన్నారు. అతడి ప్రతిభ వార్తలో కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా చెప్పుకుంటూ ఉంటే చాలా పేరాలు రాయవలసి ఉంటుంది. ఇక్కడితో ఆపుతూ ముందుకు వెళుతున్నా. ఆ రోజు పొద్దున్నే ఇంట్లో హడావిడి మొదలు అందరూ అమ్మ మీటింగ్కి సిద్ధంగా ఉన్నారు. ఒక మధు మాత్రం మిస్సింగ్. ఆమె ముందు రోజు పార్టీకి వెళ్ళి నైట్ ఇంటికి రాలేదు. ఆ రోజు మదర్ మీటింగ్. ఆవిడ మహిళా మండలిలో చేసిన గొప్ప ప్రసంగాలు, అలాగే చేపట్టిన కార్యక్రమాలు గురించి బిల్డప్ ఇవ్వటం, అలాగే కొత్త రూల్స్ పెట్టడం, ఎవరికి ఎలాంటి పనులు చేయాలో అప్పచెప్పటం లాంటి కార్యక్రమం వీక్లీ 3 టైమ్స్ ఉంటుంది. ఇంట్లో ఆ మీటింగ్కి అందరూ అటెండ్ కావాలి. అలాగే ఆవిడ ఆజ్ఞ పాటించాలి. పొరపాటున ఎవరైనా విదేశాలు లేదా ఇతర వ్యవహారాలు అంటూ వెళ్లాల్సి వస్తే ఆవిడ పర్మిషన్ తప్పకుండా తీసుకుని తీరాలి. కానీ ఆ పర్మిషన్ మధు తీసుకోలేదు. అందుకే ఇంట్లో అందరూ ఆమె కొరకు టెన్షన్ పడుతున్నారు. ఆమె ఫోన్కి ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ ఆమె లిఫ్ట్ చేయలేదు. అందరిలో చిన్నది అయిన మధు అంటే ఇంట్లో అందరికీ ఎంతో ముద్దు.
వదినమ్మ కూడా మధుని ముద్దు చేస్తుంది. అఖిలాండేశ్వరి అయితే తన వారసురాలు, నా తర్వాత నా అంతటి పేరు నీకే వస్తుంది అని మెచ్చుకుంటూ ఉంటుంది. కానీ రూల్ ఈజ్ ఆల్, అందులో ఎలాంటి తేడా లేదు. వరప్రసాద్ టెన్షన్గా తన భార్య సుగుణతో అంటున్నాడు. అయిపోయింది, ఈ మధుకి ఇవాళ బ్యాండ్ అయిపోతుంది. ఇంకో గంటలో అమ్మ బయటకు వస్తుంది. అక్కడ మధు లేదు అంటే ఆ వేడి దాని మీదే కాదు, మనందరి మీద చూపిస్తుంది. పోనీ హెచ్చరిద్దామనుకుంటే ఈ మధు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. అసలు దానికి పార్టీకి వెళ్ళమని ఎవరు చెప్పారు అని చిందులు తొక్కుతూ ఉంటే సుగుణ భయంగా చూస్తుంది. ఆంజనేయ ప్రసాద్ కలుగు చేసుకుని, ఇప్పుడు అరిస్తే ఏంటి ప్రయోజనం? బాగా ముద్దు చేసి నువ్వు వదిన దాన్ని చెడగొట్టారు. అది ఆడింది ఆట, పాడింది పాట అయిపోయింది. ఇప్పుడు చూడు, ఆ అమ్మ రాగానే ముందు నాకవుతుంది. అది దాని కారు వదిలేసి డ్రెస్కి మ్యాచ్ అని నా కారు వేసుకుని పోయింది. నేనే పంపించాను అనుకుని నన్ను తిడుతుంది అమ్మ అని అంటుంటే శివప్రసాద్ కలుగు చేసుకుని, అబ్బా నీకు తెలియకుండానే కార్ కిస్ తీసుకుందా? ఏం నటిస్తున్నావన్నయ్య? ఆ అమ్మ మీ అందరినీ కాదు నన్ను తిడుతుంది. నా క్రెడిట్ కార్డు మొత్తం నిన్న ఖాళీ చేసింది. ఏం ఖర్చు చేసిందో ఏమో అని దిగులు పడుతుంటే ఆ ఇంటి పెద్ద కూతురు గాయత్రి కలుగు చేసుకుని, అరే నీ క్రెడిట్ కార్డ్ దానికి ఎవరు ఇచ్చారా? నువ్వేగా, మరిప్పుడు ఎందుకు రంకెలు వేయటం అని అరిచి, మీ అందరినీ కాదు ఆ అమ్మ నన్ను తిడుతుంది. చెల్లికి నువ్వు భయం చెప్పడం తెలీదా అని అంటుంటే కృష్ణమోహన్ కలుగ చేసుకుని, నీకు భయం ఉంటే నీ చెల్లెలికి భయం చెబుతావు, నువ్వే కరెక్ట్ లేవు. నిన్న మధు డ్రెస్ సెలక్షన్కి ఇంకా నెక్లెస్ సెలక్షన్కి నువ్వే హెల్ప్ చేశావుగా. నేను చూశాను. లాకర్ నుండి నేను లండన్ నుండి ఎంతో ప్రేమగా నీకు తెచ్చిన నెక్లెస్ తనకు అలంకరించావు. మరి నువ్వు చేసింది తప్పు కదా? అంతా ముద్దు చేస్తున్నారు. చదువుకోవలసిన పిల్లని పార్టీలు పబ్బులు అని పాడు చేస్తున్నారు అని తిడుతుంటే గాయత్రి అడ్డుకుని, ఏం ఆ నెక్లెస్ మీరే దానికి వేయాలన్నారుగా, అందుకే వేశాను. మీరు మాత్రం దాన్ని ముద్దు చేయటం లేదా? నన్ను అంటారేంటి అని అరిచింది. అదంతా చూస్తున్న రఘురామయ్య కలుగ చేసుకుని, బాగుందిరా మీ వరుస. పిల్లి మీద ఎలక, ఎలక మీద పిల్లి చాడీలు చెప్పుకుంటూ అంతా కలిసి దానికి భయం లేకుండా చేస్తున్నారు. ఆడపిల్ల ఇలా రాత్రులు ఇంటికి రాకుండా ఎక్కడో పార్టీలు అంటూ పోతుంటే పెద్దవాడిని నాకో మాట చెబితే అడ్డుకునేవాణ్ణిగా అన్నారు. వాళ్ళంతా తండ్రి వైపు గుర్రుమంటూ చూసి, అలాగా, అది గేటు దాటి వెళుతుంటే పై బాల్కనీ నుండి టాటా అంటూ చేతులూపి పంపించిన సంగతి మాకు తెలియదు అనుకున్నారా? మేమంతా చూడలేదు అని అనుకుంటున్నారా అని డైలాగ్ వేశారు. దెబ్బకి ఆయన సైలెంట్ అయిపోయారు. వాళ్ళు సీరియస్ లుక్ ఇస్తూ, మా అందరికంటే మీ ముద్దే ఎక్కువైంది అని అరుస్తూ ఉన్నారు. అంతలో అఖిలాండేశ్వరి పిఏ కనకారావు ముందుగా ప్రమాద హెచ్చరిక జారీ చేశాడు. మేడం వస్తున్నారు, పొజిషన్ అంటూ. అంతే, అందరూ హాల్లో అటెండ్ అయ్యారు. అందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చాటుగా జ్యోతి కూడా దాక్కుని పెద్దమ్మని తనివి తీరా చూసుకుంటుంది. ఆమెకి తల్లి ఎలా ఉంటుందో తెలియదు, తండ్రి ఎలా ఉంటారో తెలియదు. అందుకే తిట్టినా కొట్టినా పెద్దమ్మ తన తల్లి, పెదనాన్న తన తండ్రి అన్న భావన జ్యోతిది. అందుకే మీటింగ్ సమయంలో మాత్రం ఆమెకు కనిపించకుండా దాక్కుని ఆవిడను చూస్తూ ఉంటుంది. ఆ సంగతి ఇంట్లో పని వాళ్ళకి, ఇంకా రఘురామయ్యకి, మధుకి కూడా తెలుసు. గదిలో నుండి సింహం బయటకు వస్తున్నట్టు ఆవిడ బయటకు వచ్చి మెట్లు దిగి వస్తుంటే అందరూ భయం గుండెల్లో దాచుకుని లేచి నిలుచున్నారు. ఆవిడ ఎంతో హుందాగా నడుచుకుంటూ వచ్చి సోఫాలో కూర్చుని అందరినీ కూర్చోమని సైగ చేసింది. అంతా భయం భయంగా కూర్చుని ఉన్నారు. ముందుగా ఆవిడ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పి కాఫీ అందుకుని తాగుతూ అందరినీ తాగమని సైగ చేసింది. ఇబ్బందిగా అంతా కాఫీ కప్పులు అందుకున్నారు. జ్యోతి చాటుగా చూస్తూనే ఉంది. అక్కడ మధు లేదు. ఇప్పుడు పెద్దమ్మ చాలా కోపం తెచ్చుకుంటుంది. ఏం చేయాలి అని కంగారు పడుతుంది. అంతలో ఆవిడ మాట్లాడటం మొదలుపెట్టింది. నిన్నటి వరకు ఆవిడ మహిళా మండలి సమావేశంలో ప్రసంగించిన విషయాలు చెబుతూ ఉంటే కనకారావు చుట్టూ చూసి ఒక నెంబర్ తక్కువ ఉంది అని తెలుసుకుని అయిపోయారు అనుకుంటూ నిట్టొచ్చాడు. ఆవిడ మహిళా మండలి విషయాలు మాట్లాడుతూ అక్కడ ఉన్న అందరినీ చూసి అక్కడ మధు లేకపోవటంతో సీరియస్ అయ్యింది. ఏంటిది, ఇక్కడ మధురిమ లేదు? ఎక్కడ ఉంది? మధురిమ అసలు ఇంట్లో ఉందా లేదా? ఉంటే ఎందుకు నా మీటింగ్కి అటెండ్ కాలేదు అని ఆవేశంగా అరుస్తూ ఆవిడ అడుగుతుంటే అందరూ భయపడ్డారు.
ఏం చెప్పాలో అర్థం కాక వాళ్ళు తడబడుతూ ఉంటే ఆవిడ ఒక్క కేక వేసింది, మధు అని. అంతే. నేను ఇక్కడ ఉన్నాను మమ్మీ, ఎందుకు అలా అరుస్తున్నావు అంటూ వచ్చి అక్కడ కూర్చుంది మధు. అంతా అమ్మయ్యా అనుకున్నారు. ఆవిడ సీరియస్గా చూస్తూ, ఏంటి ఇంత ఆలస్యం? అందరితో కలిసి ఇక్కడికి రావాలి అని తెలుసుగా, మరీ ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు హా అని అడిగింది. మధు ఎంతో ధైర్యంగా, నేను అందరికంటే ముందే వచ్చాను మామ్, మెట్లు దిగుతూ ఉంటే కాలు నేలకి తన్నుకుని నొప్పి పుట్టింది, అందుకే ఆ పక్కనే సోఫాలో కూర్చున్నా, నువ్వు నన్ను గమనించలేదు అని ఎంతో ధైర్యంగా అబద్ధం చెప్పింది. ఆవిడ అనుమానంగా చూస్తూ, నీ డ్రెస్ వాలకం చూస్తుంటే ఎక్కడికో పార్టీకి వెళ్ళి వచ్చినట్లు తెలుస్తుంది, ఏంటి కదా నాతోనే గేమ్స్ ఆడాలి అనుకుంటున్నావా? ఇందాకటి నుండి నువ్వు ఇక్కడే ఉంటే నేను ఇప్పటి వరకు ఏం మాట్లాడాను చెప్పు అని అడిగింది. ఇంట్లో అందరికీ టెన్షన్ మొదలైనా కూడా మధు ఏమాత్రం టెన్షన్ అవ్వకుండా, ఏముంది మమ్మీ, బోరింగ్, నీ మహిళా మండలి సమావేశం సుత్తి అంతా చెప్పావు, అసలు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్, అందుకే నా నుండి రెస్పాన్స్ లేదు అని నమ్మకంగా చెప్పింది. ఆమె అంత ధైర్యంగా చెప్పడానికి కారణం జ్యోతి. మెయిన్ గేట్ నుండి ఇంట్లోకి వచ్చే ఛాన్స్ లేక మమ్మీకి కనిపించకుండా వెనక వైపు గోడ దూకి ఇంట్లోకి వస్తుంది మధు. ఆ దృశ్యం చూసి జ్యోతి కంగారుగా వెళ్ళి ఆమెకు హెల్ప్ చేసింది. అలాగే మీటింగ్ స్టార్ట్ అయింది అని, పెద్దమ్మ మహిళా మండలి సమావేశం కోసం చెబుతున్నారు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అంతే. మధు జ్యోతికి థ్యాంక్స్ చెప్పి అక్కడ ప్రత్యక్షమయ్యింది. ఆవిడ మధు అంత నమ్మకంగా చెప్పేసరికి ఇంకా ఆర్గ్యూ చేయకుండా ఓకే అని వదిలేసి, పెదబాబు అని పిలిచి, అతన్ని టీ ఎస్టేట్ వ్యాపారం బాగానే సాగుతుందా, అక్కడ లెక్కలు అన్నీ పరిశీలిస్తున్నావుగా, ఎలాంటి అవకతవకలు లేవుగా అని అడిగింది. అతడు తడబడుతూ, హా అమ్మా, నేను అన్నీ దగ్గర ఉండే చూసుకుంటున్నా, ఇయర్ ఇంకా బెటర్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి అని చెప్పాడు. ఆవిడ ఆంజనేయ ప్రసాద్ వైపు చూసి, నీ సంగతి ఏంటి, మన మోటార్ బళ్ళ అమ్మకం తగ్గింది అని తెలిసింది, కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి, ఎక్కడ లేని కాంపిటీషన్ పెరిగిపోతుంది, నీకు తెలియటం లేదా? మన కంపెనీ అడ్వర్టైజ్మెంట్ సంగతి చూడమన్నాను, ఏం చేస్తున్నావు? పబ్లిసిటీ ఎంత ఉంటే అంత మార్కెట్ పెరుగుతుంది, ఇయర్ మార్కెట్ పెరగాలి, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఆ వెంకటరత్నం మోటార్ సేల్స్ ఇంకాస్త పడిపోవాలి, అఖిలాండేశ్వరి మోటార్ సేల్స్ మరింత పెరగాలి, వాడికి పొలిటికల్ తెలివి ఉంటే నాకు వాడికంటే తెలివి ఉంది. ఏంటి అని అరిచింది. అతడు సరే అమ్మ అని తలదించుకుని నిలుచున్నాడు. ఆవిడ దృష్టి మార్చి చిన్నబాబు వైపు చూస్తూ, ఏంటి, ఫ్యాక్టరీ యూనియన్ ఏదో గొడవ చేస్తున్నారు అని తెలిసింది, 2 రోజులుగా ఫ్యాక్టరీ పనులు ఆలస్యంగా అవుతున్నాయంట, దాని సంగతి ఏమిటి, ఏం జరిగింది చిన్నబాబు అని అడిగింది. అతడు తడబడుతూ, అంటే అమ్మ, వర్కర్స్ ఓవర్ టైం చేస్తే ఎక్స్ట్రా జీతం డిమాండ్ చేస్తున్నారు, మన ఫ్యాక్టరీ మేనేజర్ 1 గంట 2 గంటలు చేసినంత మాత్రాన ఎక్స్ట్రా ఎందుకు ఇవ్వటం, బయట పని లేక ఎంతోమంది ఏడుస్తుంటే వీళ్ళకి తిండి పెట్టి జీతం ఇవ్వటమే ఎక్కువ, మళ్ళీ ఓవర్ బేటా కూడానా, ఏం అక్కర్లేదని అడ్డుకున్నాడు. నేను కూడా అదే కరెక్ట్ అనుకున్నా, దానివలన మనకు 2 కోట్లు సేవ్ అవుతుంది, అందుకే నిర్ణయం తీసుకున్నాను. కానీ వర్కర్స్ గొడవ చేస్తున్నారు, 2-3 రోజులు అరిచి వాళ్లే ఊరుకుంటారు అని సింపుల్గా చెప్పాడు. ఒక్కసారిగా ఆవిడ సీరియస్ అవుతూ, నోర్ముయి, 2 కోట్లు సేవ్ కాదురా, 200 కోట్లు విలువ చేసే ఫ్యాక్టరీ మూతపడే ప్రమాదం కనిపిస్తుంది నాకు, ఇడియట్, కొంచెం కూడా బ్రెయిన్ లేదు నీకు, ఎక్కడ మేనేజర్, మన ఫ్యాక్టరీ కార్మికులు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు అంటే ఈ అఖిలాండేశ్వరిపై వాళ్ళకి భయం లేకుండా పోతుంది అని, గౌరవం తగ్గుతుంది అని అర్థం. అలాగే వర్కర్స్ తిరగబడటం యజమానికి మంచిది కాదు, నువ్వు వాళ్ళు డిమాండ్ చేస్తున్న దానికంటే డబుల్ ఆఫర్ చెయ్యి, వెంటనే వాళ్ళతో నేను మాట్లాడాలి. మన అన్ని బిజినెస్లు కంటే ఈ ఫ్యాక్టరీపై ఆదాయం అధికారం ఎక్కువ, నన్ను నంబర్ 1గా మార్కెట్లో నిలిపేది ఈ ఫ్యాక్టరీ, సో నన్ను నాశనం చేయాలి అని ఒక గుంటనక ఎదురు చూస్తూ ఉంది, దానికి అవకాశం ఇచ్చేలా ఉన్నావు నువ్వు, పనికి మాలిన ఆలోచన చేస్తూ, వెంటనే మేనేజర్ని రమ్మని చెప్పు. వెంటనే అని ఆర్డర్ వేసింది ఆవిడ. ఆవిడ ఆజ్ఞ అరగంటలో మేనేజర్ ఆవిడ ముందు ఉన్నాడు. అఖిలాండేశ్వరి అతడి మీద మండిపడుతూ, తెలివి తక్కువ ఆలోచనలు చేయకుండా నేను చెప్పింది మాత్రమే చేయి, అర్థమైందా, నా దృష్టిలోకి రాకుండా ఫ్యాక్టరీలో ఎలాంటి నిర్ణయానికి తీసుకోవటానికి లేదు అని ఆర్డర్ వేసింది. అతడు భయంగా తలదించుకుని,
ఓకే మేడం అని తలదించాడు. ఆవిడ శాంతిస్తూ, ఒక ప్లాన్ చెప్పి దాని ప్రకారం అంతా అమలు జరగాలి అని, ఇంకెప్పుడు అతి తెలివి ప్రదర్శించాలి అని చూడకు అని వార్నింగ్ ఇచ్చి, తాను 1 గంటలో ఫ్యాక్టరీ దగ్గర ఉంటాను అని వర్కర్స్ అందరినీ సమావేశపరచాలని ఆర్డర్ వేసి అతన్ని పంపింది. ఆవిడ 3 కొడుకులని 2 కూతుర్లని తనతో పాటు ఫ్యాక్టరీకి రమ్మని ఆర్డర్ వేసింది. అందరూ ఆవిడ ఆర్డర్తో అలర్ట్ అయ్యారు. మధురమ తప్పించుకున్నాను అని ఊపిరి తీసుకుని చాటుగా నిలుచుని ఉన్న జ్యోతికి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి ఎస్కేప్ అయ్యి అరగంటలో ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది. అందరూ ఫ్యాక్టరీకి రెడీ అయ్యారు. రఘురామయ్య కృష్ణమోహన్ వైపు ఆవిడ చూసి, మీరేంటి అయోమయంగా చూస్తూ నిలబడ్డారు? పోయి ఆ మోటార్ సైకిల్ సంగతి చూడండి. కనకారావు, వీళ్ళతో పోయి అక్కడి వ్యవహారాలు చూసుకో. నేను మధ్యాహ్నం అక్కడికి చేరుకుంటాను. ఏంటి అని అడిగింది. రఘురామయ్య ఆవిడ అడిగిన ప్రశ్నలకు తడబడుతూ, వెళుతున్నా, అదే పనిలో ఉన్నాను అని ఆవిడ చూస్తుండగానే కనకారావుతో బయటకు వెళ్ళిపోయాడు. కృష్ణమోహన్ కూడా భయంగా తలదించుకుని వెళ్ళిపోయాడు. ఆవిడ భర్తపై చులకన భావం ఏర్పరచుకుని, ఎందుకు పనికిరారు, ఏదో సొసైటీ దృష్టిలో ఈయన అల్లుడు ఆఫీస్కి వెళుతున్నారు అని చెప్పుకోవటానికి పంపించాల్సి వస్తుంది అని నిట్టొచ్చి, అల్లుడికి బాధ్యత లేకుండా పోతుంది అని దగ్గర పెట్టుకుని ఆఫీస్ వ్యవహారాలు చూసుకో అంటుంది అని అతడికి తెలుసు. అయినా ఆవిడకి ఎదురు చెప్పే సాహసం చేయకుండా ఆవిడ ఏం ఆర్డర్ వేస్తే అది చేస్తూ ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. ఆవిడ ముందుకు కదిలింది. ఆవిడ కారులో డ్రైవర్ ఇంకా చిన్న కూతురు మధురమ తప్ప వేరే ఎవరూ కూర్చునే సాహసం చేయరు. ఆవిడ కొడుకులని తమ కార్లలో రమ్మని ఆర్డర్ వేసి మధుని కారు ఎక్కమని చెప్పింది. మధు కారు ఎక్కుతూ ఉండగా ఆమెకు ఒక విషయం గుర్తుకు వచ్చింది. అంతే, గుండె ఆగినట్లయింది. ఓ గాడ్ అని కంగారుగా, మమ్మీ ప్లీజ్ 5 minutes ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది. కూతురిపై ఆవిడకు అందరికంటే ఎక్కువ ప్రేమ. అందుకే సరే అనింది. అంతే, మధు ఇంటి లోపలికి పరుగు తీసింది. ఆమె రావటం జ్యోతి చూసింది. అక్క, ఏమైంది, ఎందుకు వెనక్కి వచ్చేశావు అని అడిగింది. మధు టెన్షన్ పడిపోతూ, జ్యోతి, మిస్టేక్ చేశాను. నిన్న పార్టీకి నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. అక్కడ నా హ్యాండ్ బ్యాగ్ వదిలేశాను. అందులో అక్క నెక్లెస్, ఇంకా మమ్మీ అమెరికా నుండి తెచ్చిన డైమండ్ బ్యాంగిల్స్, అన్నయ్య క్రెడిట్ కార్డ్, నా మొబైల్, ఇంకా చాలా డబ్బు కూడా ఉంది. పార్టీలో ఎయిటైట్గా ఉంది అని వేసుకున్న నగలు తీసి అందులో పడేశాను. ఇవాళ మమ్మీ మీటింగ్ అని టెన్షన్లో బ్యాగ్ అక్కడే వదిలేసి వచ్చేశాను. ఇప్పుడు నేను వెళ్ళి తెచ్చుకోలేను. నా ఫ్రెండ్ కూడా అమెరికా వెళ్ళిపోయి ఉంటుంది. కేవలం ఇంట్లో పని వాళ్ళు మాత్రమే ఉంటారు. సో అది తెచ్చి ఇవ్వటానికి వీలు పడదు. ఇంకా అన్నయ్యలు కూడా నాతోనే వస్తున్నారు. నీకు అడ్రస్ రాసి ఇస్తాను. ఆటోలో లేదా ట్యాక్సీలో వెళ్ళి బ్యాగ్ వెనక్కి తెచ్చేవా ప్లీజ్. ఈ విషయం మమ్మీకి తెలిస్తే నేను అబద్ధం చెప్పాను అని తెలిసిపోతుంది. తెలుసుగా, చంపేస్తుంది. ప్లీజ్ జ్యోతి, వెళ్ళవు అని అడిగింది. జ్యోతి భయంగా, అమ్మో నేనా, నాకు భయం. ఎలా అక్క, నేను ఒంటరిగా బయటికి వెళ్ళడం నాకు భయం. అంతేకాదు, పెద్దమ్మకి తెలిస్తే నన్ను పాతేస్తుంది అని ఏడుస్తూ తన వల్ల కాదు అని చెబుతుంటే మధు సీరియస్ అవుతూ, ఎందుకు తెలుస్తుంది, మేమంతా ఫ్యాక్టరీకి వెళుతున్నాము. తిరిగి వచ్చేలాగా నువ్వు వచ్చేయవచ్చు. లేదా నేను ఇందాక వచ్చానే గోడ దూకి అలా కూడా రావచ్చు. ఒకవేళ అమ్మకి నువ్వు బయటకు వెళ్ళావు అని తెలిస్తే 2 కొడుతుంది. అంతేగా, తన్నులు తినడం నీకు కొత్తేం కాదుగా. అమ్మతో మాత్రం విషయం చెప్పకు. నేను చెప్పిన చోటుకు వెళ్ళను అనకుండా జాగ్రత్తగా వెళ్ళి బ్యాగ్ తీసుకునిరా. చాలా విలువైన ఆర్నమెంట్ అందులో ఉన్నాయి అని గబగబా కాగితం మీద అడ్రస్ రాసి చేతిలో 2000 రూపాయలు నోటు పెట్టి ఎవరికో ఫోన్ చేసి తాను ఓ మనిషిని పంపిస్తాను, బ్యాగ్ ఆమెకి ఇచ్చేయమని చెప్పి తాను వెళ్ళగానే జ్యోతిని వెళ్ళమని చెప్పింది. ఆమె చెప్పేది వినిపించుకోకుండా బయటికి వెళ్ళిపోయింది. జ్యోతి భయంగా చూస్తూ నిలుచుంది. అఖిలాండేశ్వరి సీరియస్గా, ఏంటి లేటు, మనం వెళ్ళాలి అని ఆర్డర్ వేసింది. సారీ మామ్, డ్రెస్ హుక్ ఊడిపోయింది, సరి చేసుకుని వచ్చాను అని కవర్ చేసి ఆవిడతో కలిసి వెళ్ళిపోయింది. ఇంట్లో అన్ని కార్లు బయటికి వెళ్ళిపోయాయి. జ్యోతి భయపడుతూ ఏం చేయాలో అర్థం కాక నిలుచుని ఉంది. సూరిబాబు అక్కడికి వచ్చి, ఏమైంది జ్యోతమ్మ అని అడిగాడు. ఆమె విచారంగా, మధు అక్క నన్ను బయటికి వెళ్ళమని పని అప్పచెప్పింది. నాకేమో దడగా ఉంది బాబాయ్ అని అంటుంటే అతడు కూడా కంగారు పడి, నువ్వు బయటికి వెళ్ళడం అమ్మగారికి ఇష్టం ఉండదుగా జ్యోతమ్మ, మరి ఇప్పుడెలా,
ఆవిడికి తెలిస్తే నిన్ను చావకొడుతుంది అని అంటుంటే జ్యోతి నిట్టూరుస్తూ, తన్నులు తినడం నాకు కొత్త కాదుగా బాబాయ్. ఆ అక్కయ్య మాట పడకుండా ఉంటే చాలు, నేను త్వరగా వెళ్ళి వచ్చేస్తాలే అని భయంగా బయటకు అడుగు వేసింది. సూరిబాబు కంగారుగా ఆ అమ్మగారు వచ్చేలాగా జ్యోతమ్మ వచ్చేస్తే బాగున్ను అనుకుని అక్కడి పనిలో నిమగ్నమయ్యాడు. అఖిలాండేశ్వరి ఫ్యాక్టరీలో అడుగుపెట్టింది. ఆవిడ రాకతో ఫ్యాక్టరీ వర్కర్స్ అంతా ఎంతో భయంగా, ఇంకా ఆవిడికి వినయంగా నమస్కారం చేస్తూ నిలుచున్నారు. వాళ్ళందరినీ ఆవిడ చూస్తూ మనసులో అనుకుంది, వీళ్ళ కళ్ళల్లో భయం కనిపిస్తుంది అంటే నాపై ఉన్న మర్యాద వణుకు ఏమాత్రం తగ్గలేదు అని హోంకరిస్తూ తన 3 కొడుకులని 2 కూతుళ్ళని ఆమె ముందుకు తెచ్చి నిలుచోబెట్టి చెబుతుంది. ఫ్యాక్టరీ కార్మికులారా, వీళ్ళు నా పిల్లలు. అలాగే ఇక్కడ ఉన్న మీరంతా నా పిల్లలుగా నేను భావిస్తాను. అందుకే మీకు ఏ చిన్న కష్టం కలిగినా నేను బాధపడతాను. అంతేకాదు, నా పిల్లలు మీరైనా నా కడుపును పుట్టిన వీళ్ళైనా తప్పు చేస్తే సహించను. శిక్ష అందరికీ ఒకేలా ఉంటుంది. అదే ఈ అఖిలాండేశ్వరి నిలయం. మీకు తెలిసిందేగా, కన్నెబిడ్డలు కార్మికులు ఒకటే అనుకున్న నేను వారి మంచి చెడ్డలు చూసే బాధ్యత నాదిగా అనుకుంటాను. ఏం కాదు అంటారా? తెలుసుగా, నా మాటే శాసనం. ఇక్కడ వర్కర్స్కి అన్యాయం జరిగిందని తెలుసుకున్నాను. మీకు రావాల్సిన డబ్బు మీకు ఇవ్వటం లేదు అని మీరు నొచ్చుకుని మేనేజర్తో గొడవకు దిగారు అని తెలిసింది. ఇదంతా నా చిన్న కొడుకు చూస్తూ ఊరుకున్నాడు అని తెలిసింది. వీల్లేదు, మీకు కష్టం కలిగించే వాళ్ళు ఎవరైనా సరే చెంప చెల్లుమనిపించి తీరుతాను అని ముందుగా మేనేజర్కి అలాగే శివప్రసాద్కి చెంప పగలగొట్టింది ఆవిడ. ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం. అంతా షాక్ అయ్యి చూస్తూ నిలుచున్నారు. ఆవిడ అరుస్తూ, వర్కర్స్కి ఇవ్వాల్సిన మామూలు బేటాలు అన్నిటినీ డబల్ చేసి తక్షణమే ఇవ్వాలి. మీరు ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్ చేయకూడదు అని ఆర్డర్ వేసింది. ఆవిడ మాటల గారడికి చేతల మాయాజాలంకి వర్కర్స్ రెచ్చిపోతూ ఆవిడ్ని పొగిడేస్తున్నారు. అమ్మ అఖిలాండేశ్వరి వర్ధిల్లాలి, మా అమ్మ లాంటి అఖిలాండేశ్వరి మాకు దైవంతో సమానం అని అరుస్తూ పొగిడేస్తున్నారు. వాళ్ళంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. అమ్మ, ఇంకోసారి మా నుండి మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. ఏదైనా చిన్నపాటి ఇబ్బంది కలిగితే మేము సర్దుకుపోతాం, మిమ్మల్ని బాధ పెట్టాము. మా కష్టాలు తెలుసుకుని మరీ ఆదుకునే అమ్మ అఖిలాండేశ్వరి ఉన్నారు. మాకేం దిగులు అని మునుపటి కంటే ఎనర్జీ పుంజుకుని అందరూ పనిలోకి చేరారు. చేస్తే ఈ ఫ్యాక్టరీ విడిచిపెట్టము, జీవితం అంతా మీ సేవకే అంకితం. ఇంకా ఇంక్రిమెంట్ లాంటి ఆలోచనలు మనసులో కూడా రానివ్వకుండా అంతా ఆవిడని దేవతలా చూస్తూ వెళ్ళిపోయారు. మేనేజర్ శివప్రసాద్ చెంప పట్టుకుని నిలుచున్నారు. ఆవిడ వాళ్ళ వైపు చూస్తూ, ఏంటి బాధగా ఉందా? ఇది మీకు కాస్త బాధగా ఉన్న వర్కర్స్కి ఎనర్జీ బూస్ట్ లాంటిది. తప్పు చేశాడు అని కన్న కొడుకుని క్షమించలేదు అఖిలాండేశ్వరి. మేనేజర్ చెంప కూడా పగిలింది అని అంతా మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. ఓవర్ డ్యూటీ చేయాల్సిన అవసరం లేకుండా ముందుగానే పని పూర్తి చేస్తారు. చూస్తూ ఉండండి. ఇది సేవ్ చేయటం అంటే అని ముక్కు ఎగరేస్తూ కొడుకు చెప్పి మేనేజర్ని ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ చేయవద్దు అని వార్నింగ్ ఇచ్చి మోటార్స్ కంపెనీకి పయనమయ్యింది. ఆవిడ తెలివికి ఇంట్లో వాళ్ళు అంతా కళ్ళు తేలవేసి ఆవిడ వెంటే కదిలారు. మేనేజర్ రగిలిపోతూ, ఏదో ఒకరోజు అవకాశం వస్తుంది, అప్పుడు చెప్తా నీ సంగతి. ప్రస్తుతానికి మౌనంగా ఉండటం కంటే ఏమీ చేయలేను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. జ్యోతి బయటికి వచ్చింది. ఆమెకు ట్రాఫిక్లో నడవటం అంటే భయం. అసలు బయట ఎక్కువగా ఉండిందే లేదు. ఆమెకు ఆ బంగ్లానే ప్రపంచం. అప్పుడప్పుడు ఇలా ఇంట్లో వాళ్ళ ఆర్డర్స్తో బయటకు వస్తూ ఎన్నో ఇబ్బందుల పాలు అవటం ఆమెకు తప్పటం లేదు. అందుకే మధు ఆర్డర్ ప్రకారం ఆటో వాడికి చేతిలో ఉన్న అడ్రస్ చూపించి తీసుకువెళ్ళమంది. అతడు ఆమె చెప్పిన అడ్రస్ దగ్గర దించాడు. ఆమె లోపలికి పోయి, వస్తా ఇక్కడే ఉండు అని చెప్పింది. అతడు వెయిటింగ్ చేయను అని వేరే పని ఉంది, స్కూల్ పిల్లల్ని తోలుకుపోవాలి, డబ్బులు ఇచ్చేయాలని అడిగాడు. ఆమె చేతిలో ఉన్న 2000 రూపాయల నోటు ఇచ్చింది. అతడు చిల్లర లేదు అని, ఇంత పొద్దున్నే ఎక్కడి నుండి చిల్లర వస్తుంది అని చిరాకు పడ్డాడు. ఆమె భయంగా చూస్తూ, నా దగ్గర ఇదే ఉంది అన్నా, కోపం తెచ్చుకోకండి అని అడిగింది. ఆమెను ఏగాదిగా చూసి ఆటోవాడు కూలయ్యి, సరే నీవు పోయి పని చూసుకునిరా, నేను చిల్లర మార్చుకు వస్తా అని ముందుకు కదిలాడు. ఇంకొకరు అయితే ఆటోవాడికి 2000 ఇచ్చి వదిలేయరు. జ్యోతి అమాయకురాలు, బయట ప్రపంచంలో జరిగే మోసాలు ఆమెకి తెలియవు. అందుకే ఆ ఇంటి లోపలికి వెళ్ళింది. ఆటోవాడు అటు నుండి అటే మాయమయ్యాడు.
జ్యోతిని చూసి ఆ ఇంటి సెక్యూరిటీ ఏంటి నీ పేరు అని అడిగాడు. ఆమె జ్యోతి అని చెప్పింది. అతడు బ్యాగ్ తెచ్చి ఆమె చేతిలో పెట్టాడు. జ్యోతి తీసుకుని బయటికి వచ్చింది. 10 నిమిషాలు దాటినా ఆటోవాడు రాలేదు. ఆమె అక్కడంతా వెతికింది. ఆటో కనిపించలేదు. ఆమెకి బాధ, భయం, చుట్టూ హెవీ ట్రాఫిక్. ఆమెకు అర్థమయ్యింది ఆటోవాడు డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు అని. ఆమెకి ఇంటికి ఎలా వెళ్ళాలో అర్థం కావటం లేదు. ఏడుస్తుంది. అంతలో ఆమెకు ఇంకో భయం వేసింది. ఆటోవాడు మోసం చేసినట్టు ఆ బ్యాగ్ ఇచ్చిన వాడు కూడా మోసం చేస్తే అమ్మో అని రోడ్ మీద బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్న నగలు బయటకు తీసి చూసుకుంది. అక్క చెప్పినవి అన్నీ అందులో ఉన్నాయి. ఆమె అమ్మయ్య అనుకుని నెమ్మదిగా వచ్చిన దారిలో నడుచుకుంటూ ఇంటికి చేరుకోవాలి అనుకుంది. కానీ ఆమె దురదృష్టం ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ విలువైంది అని అక్కడ కొందరు కనిపెట్టారు. ఆమెని ఫాలో చేస్తూ మంచి రద్దీగా ఉన్న ప్రదేశం రాగానే జ్యోతి చేతిలో బ్యాగ్ లాక్కుని పరుగు తీశారు. అంతే, ఆమెకు మతిపోయింది. అయ్యో ఆగండి, అయ్యో దొంగ, ఎవరైనా పట్టుకోండి అంటూ పరుగులు పెడుతూ ఆమె వాళ్ళ వెంట వెళుతుంది. కానీ విపరీతమైన ట్రాఫిక్, చాలా కష్టం వాళ్ళని పట్టుకోవటం. అందులోనూ ఆమె వల్ల అస్సలు కాదు. ఆమె బ్యాగ్ పట్టుకుని వాడు రోడ్ క్రాస్ చేసిపోతుంటే ఆమె ముందు వెనుక చూడకుండా ఆమె కూడా రోడ్డుకి అడ్డం వెళ్ళింది. వేగంగా వస్తున్న బస్ కింద పడబోతుంది. ఆమె సరిగ్గా అదే ప్లేస్లో ఉన్న ఒక వ్యక్తి ఆమె ప్రమాదంలో పడటం గమనించి ఎంతో రిస్క్ చేసి ఆమెను పక్కకి లాగేశాడు. ఆమె భయంగా కళ్ళు మూసుకుని అతన్ని చుట్టుకుని ఉంది. ఆ వ్యక్తి సీరియస్ అవుతూ, బుద్ధి ఉందా లేదా, ఏంటా అజాగ్రత్త, రాంగ్ సైడ్లో రోడ్ క్రాస్ చేస్తున్నావేంటి అని ఆమెను దూరంగా నెట్టి నిలదీశాడు. ఆమె భయంగా అటువైపు చూస్తూ, వాడు నా బ్యాగ్ అంటూ చేయి చూపించింది. అతడు అటువైపు చూశాడు. ఓ 4 కుర్రాళ్ళు వేగంగా పరుగులు పెడుతూ కనిపించారు. అతడు అర్థం చేసుకుని ఆమెను అక్కడే ఉండమని మెరుపుల అటువైపు వెళ్ళాడు. జ్యోతి గుండెలు హడలిపోతున్నాయి. పై ప్రాణాలు పైనే పోయినట్టు ఉంది ఆమె పరిస్థితి. బ్యాగ్ పోగొట్టుకున్నాను అని తెలిస్తే అమ్మో నన్ను చంపేస్తారు. పెద్దమ్మ కొట్టడం కాదు, ముక్కలు ముక్కలు చేసి పాతి పెడుతుంది. దేవుడా సాయం చెయ్యి, నా బ్యాగ్ నాకు తిరిగి దొరికేటట్టు సహాయపడు అని చాలా ఏడుస్తూ నిలుచుంది. కొట్టేసిన బ్యాగ్తో ఆ 4 కుర్రాళ్ళు ఎస్కేప్ అయ్యే పనిలో ఉన్నారు. అంతలో వెనుక నుండి సింహంలా వాళ్ళ మీదకి దూకాడు ఆ వ్యక్తి. రేయ్, ఆడపిల్ల బ్యాగ్ కొట్టేస్తారా అని దొరికి నుండి దొరికినట్టు చితక్ కొట్టేస్తూ ఉన్నాడు. వాళ్ళు కూడా అతడి మీద దాడి చేస్తూ ఉన్నారు. కానీ అతడు వాళ్ళని చీపురు పుల్లల్లా విరగొడుతూ కాలితో తంతూ పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. బ్యాగ్ ఉన్నవాడు ఎలా అయినా పారిపోవాలి అని చూశాడు. వాడు పారిపోకుండా అతడు వేసుకున్న షూ తీసి వేగంగా గురి తప్పకుండా వాడి తలకి తగిలేలా కొట్టాడు. తగిలింది షూ అయినా బుల్లెట్ తగిలినంత గట్టిగా తగిలింది. దెబ్బకి బోర్లా పడ్డాడు వాడు. అంతే, తాను అనుకున్న పని పూర్తి అయింది అనుకుంటూ ఆ వ్యక్తి అతడి చేతికి బ్యాగ్ లాక్కున్నాడు. అంతలో పోలీస్ జీప్ అక్కడికి చేరుకుంది. అందులో దిగిన కానిస్టేబుల్స్ ఫైట్ చేస్తున్న వ్యక్తికి సెల్యూట్ చేస్తూ ఉంటే అతడు ఆ 4 జీప్ ఎక్కించమని చెప్పి జ్యోతి ఉన్న దగ్గరికి బ్యాగ్ తీసుకుని వచ్చాడు. అప్పటికే ప్రాణం పోయినట్టు బిక్కుబిక్కుమంటూ చూస్తుంది జ్యోతి. అతడు వచ్చి ఇదిగోండి మీ బ్యాగ్ అన్నాడు. అప్పుడు వచ్చింది ఆమెకు ప్రాణం. కంగారుగా తల ఎత్తి అతడి వైపు చూసింది. అతడు బ్యాగు అందిస్తూ అప్పుడు చూశాడు ఆమె మొహం వంక. అమాయకం, మంచితనం కలగలిపిన బంగారపు బొమ్మలా ఉంది ఆమె. ఫస్ట్ టైం ఒక అమ్మాయిని ఇంకాసేపు చూడాలి అనిపించింది అతడికి. రెప్ప వేయకుండా ఏదో తెలియని ఆశ్చర్యానికి లోనవుతూ ఆమెను చూస్తున్న అతన్ని ఆమె భయపడుతూ చూసి బ్యాగ్ ఇవ్వమని చేయి చాపింది. ఆ వ్యక్తి ఇంకా అలాగే చూస్తున్నాడు. జ్యోతి ఇబ్బందిగా చూస్తూ ఉంది. అంతలో అతడు తేరుకుని ఆమె బ్యాగ్ ఆమెకి ఇచ్చి, చెక్ చేసుకోండి అన్నీ ఉన్నాయో లేదో, అలాగే స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని అడిగాడు. జ్యోతి భయంగా, అదేం వద్దండి, నేను వెళ్ళాలి, ఇప్పటికే ఆలస్యమైంది, పెద్దమ్మ వచ్చేస్తుంది, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అని అడిగింది. అతడు సరే అని ఆమె నడిచి వెళ్ళటం సేఫ్ కాదు అని తన వెహికల్లో లిఫ్ట్ ఇస్తాను రమ్మన్నాడు. ఆమె అందుకు కూడా ఒప్పుకోలేదు. వద్దు, నేను నడిచే వెళతాను అంటూ అతన్ని దాటుకుని గబగబా నడుచుకుని ముందుకు వెళ్ళింది. ఆ వ్యక్తి అంతలా భయపడుతున్న ఆమెను చూసి ఆశ్చర్యపోతూ ఆమె ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళటం సరికాదు అని ఆమెనే ఫాలో చేస్తూ 2 సార్లు అడిగాడు.
ఏవండి, నేను డ్రాప్ చేస్తాను రండి అని. ఆమె వద్దు అంటూ నడక పరుగులా మార్చి వేగంగా వెళ్ళిపోయింది. అతడు ఆమెను ఫాలో చేస్తూ వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక ఆమె ఓ పెద్ద బంగ్లాలోకి వెళ్ళటం కనిపించింది. ఆ వ్యక్తి "హ్మ్" అని ఊపిరి తీసుకుని ఇంట్రెస్టింగ్ అనుకుంటూ తన పని మీద శ్రద్ధ పెడుతూ నాయక్ వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ముందుకు కదిలాడు. బట్ అతడి ఆలోచనల్లో ఆ అమ్మాయి స్థిరపడిపోయింది.